నిన్నటి నుంచి కూడా ప్రవస్తే మాకెప్పుడు పాటలే వినిపించాయి. నిన్నటి నుంచి మాటలు, తోటాలు లాంటి మాటలు వినిపిస్తున్నాయి. హ్మ్. సంచలన ఆరోపణలు చేస్తున్నావు. సో, ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా విన్న తర్వాత మీరు ఎక్కువగా మాట్లాడుతుంది సింగర్ సునీత గురించి. హ్మ్. ఇప్పుడు సింగర్ సునీత ఆల్సో నాట్ ఎన్ ఆర్డినరీ సింగర్. ఆమె ఇంతకుముందు యాహ్! పాడుతా దిగాక 2, 3 సీజన్ల నుంచి జడ్జిమెంట్‌గా ఉన్నారు. హ్మ్. అంతకుముందు చాలా సింగింగ్ షోస్ ఆవిడే చేశారు. హోస్ట్‌గా కూడా చేశారు. హ్మ్. సో, ఎస్పెషల్లీ ఈ షోస్‌లో ఎప్పుడూ రాని నెగటివిటీ ఫస్ట్ టైమ్ మీ దగ్గర నుంచే వినటం అనేది షాకింగ్‌గా అనిపించింది. హ్మ్. అంటే ఇంత పార్షియాలిటీకి సింగర్ సునీత మీ మీద కక్ష గట్టి ఇలా వ్యవహరించడానికి ఆమె అంత పార్షియల్‌గా వ్యవహరించడానికి కారణం ఏంటి? యాహ్! సో, నేనెందుకు ఆవిడ గురించి ఎక్కువ చెప్పానంటే సునీత గారి గురించి ఆఫ్‌కోర్స్ షీ ఈజ్ ఎ లెజెండరీ సింగర్. షీ ఈజ్ ఎ గ్రేట్ టాలెంటెడ్ పర్సన్. హ్మ్. సో, నాకు ఎటువంటి పర్సనల్ హేట్ అయితే లేదు. హ్మ్. సో, ఎందుకు అలా నేనన్నానంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అందరూ జడ్జెస్ అందరూ కూడా బానే ఉన్నారు. యెస్. బట్ 'అంతరామమయం' అనే పాట నేను పాడే ముందు సౌండ్ చెక్‌లో ఇన్ ఇయర్ పెట్టుకున్నప్పుడు ఆవిడ వేరే ఇద్దరు జడ్జెస్‌ని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం నాకు వినిపించింది. ఓకే. నా ఇన్‌ఫ్లుయెన్స్ అంటే హై పిచ్ రాదు తినకి. మేనేజ్ చేసేస్తది. మీరు చెప్పాలి కామెంట్స్‌లో ఆ నెగెటివ్ కామెంట్స్‌లో పాయింట్ ఏం అది. చెప్పాలో కూడా ఆవిడ ఆ! చెప్పింది. యాహ్! హ్మ్. సో, ఇప్పుడు అనొచ్చు అందరూ అది ఆవిడ ఒపీనియన్ ఏమో అండ్ నువ్వు నీ మంచి కోసం చెప్తున్నారేమో అని. ఓకే. ఐ డూ రెస్పెక్ట్ ఇట్. ఆవిడ ఒపీనియన్ అయ్యుండొచ్చు. బట్ అలా ఉన్నప్పుడు ఇన్‌ఫ్లూయెన్స్ చేయకూడదు హ్మ్. పక్కన ఇద్దరు హ్మ్. హ్మ్. జడ్జెస్‌ని. యాహ్! సో, అక్కడ ఇట్ ఫెల్ట్ వెరీ రాంగ్. హ్మ్. సో, ఇంకా ఆ ఎపిసోడ్ నుంచి యాక్చువల్లీ వాళ్ళ నుంచి కూడా నెగెటివ్ కామెంట్స్ రావడం స్టార్ట్ అయింది. హ్మ్. లేకపోతే చంద్రబోస్ సార్ కూడా ముందు 2 ఎపిసోడ్స్ చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు. హ్మ్. కిరాణి సార్ దాని తర్వాత కూడా అంత నెగెటివ్ కామెంట్స్ ఏమి ఇవ్వలే హ్మ్. అకార్డింగ్ టు మై సింగింగ్. హ్మ్. సో, కిరాణి సార్‌తో అస్సలకి ఏం ఒక పర్సనల్ హేట్ లేదు. హ్మ్. సో, ఆ పాట తర్వాతే వీళ్ళందరూ కూడా ఎందుకు నెగెటివ్ కామెంట్స్ ఇచ్చారు అనేది అప్పటి నుంచి నాకు ఒక క్వెషన్‌గా మిగిలిపోయింది. సో, అంటే సింగర్ సునీత మిమ్మల్నే టార్గెట్ చేయడానికి ఇంత పార్షియల్‌గా వ్యవహరించడానికి రీజన్ ఏంటి? మీరనుకుంటున్న రీజన్ ఏంటి? నాకు ప్రాపర్‌గా అయితే తెలీదు. బట్ వాట్ ఐ నో ఇస్ తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు సునీత ఓకే. గారికి. హ్మ్. సో, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ దగ్గర నుంచి వచ్చారు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పాడారు. అంటే ఆవిడ దగ్గర మ్యూజిక్ యాహ్! నేర్చుకున్నారా? ఆల్‌మోస్ట్ అంతే. ఆవిడ దగ్గర నుంచే నేర్చుకొని అంతా బెటర్ అయ్యి ఓకే. వచ్చినోళ్ళున్నారక్కడ. ఓకే. సో, వాళ్ళకి బయాస్ జడ్జ్‌మెంట్స్ ఇస్తూ వాళ్ళకి నేను నచ్చను యాక్చువల్లీ. ముందు షోస్‌లో గూడా వాళ్ళు చాలా టార్చర్ పెట్టినోళ్ళున్నారు నన్ను. హ్మ్. హ్మ్. సో, వాళ్ళకి నేను నచ్చను. సో, అదంతా వీళ్ళేమని వాళ్ళకి చెప్పి ఇలా క్యారవాన్‌కి గూడా వస్తూ ఉండేవాళ్ళు. చాలా క్లోజ్‌గా మాట్లాడేవాళ్ళు హ్మ్. జడ్జెస్ హ్మ్. వాళ్ళతో, ఆ కంటెస్టెంట్స్‌తో. హ్మ్. సో, వీళ్ళేమైనా నా మీద నెగెటివ్‌గా చెప్పి అది ఆవిడ యాక్చువల్లీ నమ్మి హ్మ్. అలాంటివి చేశారని నాకనిపిస్తుంది. హ్మ్. సో, అంటే ఆవిడ దగ్గరున్న వాళ్ళు టాప్ 5 రేస్‌లో ఉన్నారా ఇప్పుడు? యాహ్! టాప్‌లోనే ఉన్నారు. వాళ్ళెన్ని తప్పులు చేసినా గూడా హ్మ్. యాజ్ ఐవ్ సెడ్ షార్ప్ పాడుతున్నా, పిచ్చింగ్ పోతున్నా వాళ్ళకేమో సైగలు చేసేవాళ్ళు హ్మ్. కామెంట్స్‌లో హ్మ్. చెప్పకుండా. హ్మ్. ఇది మెయిన్ డిస్క్రిమినేషన్ హ్మ్. జడ్జ్‌మెంట్‌లో. హ్మ్. సో, ఇక్కడ మెయిన్ ఇంజస్టిస్ గూడా జరిగింది. నాకేమో హ్మ్. లేనప్పుడు గూడా మీరు కామెంట్స్‌లో చెప్తున్నారు. హ్మ్. బట్ వాళ్ళు చేసేటప్పుడు మాత్రం ఎందుకు సైగలు చేస్తున్నారు బట్ నాట్ సేయింగ్ ఎవరో కామెంట్స్. ఆమె సైకిల్ చేసేదా? యాహ్! హ్మ్. అది మేమందరం చూసాము. ఇద్దరికీ చేశారు అలాగా. హ్మ్. నేను పేర్లు గూడా మెన్షన్ చేశా వీడియోలో. హ్మ్. సో, వాళ్ళిద్దరికీ మాత్రం ఎవరు పక్కా వాళ్ళిద్దరు? చేశారు. శ్రీధృతి అండ్ గాయత్రి అక్క. ఓకే. యాహ్! సో, వీళ్ళకి మాత్రం ఎంతసేపు మా పిల్లలు మీరు, మా గాయత్రి, ధృతి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. హ్మ్. ఒక కామెంట్ కూడా ఇచ్చారు ధృతికి. హ్మ్. నేను చూస్తుంటే మాకు నెగెటివ్ కామెంట్స్ ఇవ్వాలనిపియట్లేదు. ఏం చేయాలి అని. అంటే హ్మ్. ఇది రియాలిటీ షో. హ్మ్. మీరు జస్టిస్ చేయాలి యాస్ ఎ జడ్జ్. హ్మ్. సో, యూ కాంట్ షో సాఫ్ట్ కార్నర్ టు అ కంటెస్టెంట్. యెస్. యెస్. సో, ఇక్కడే మెయిన్ డిస్క్రిమినేషన్ జరిగింది. యెస్. అయితే యాక్చువల్‌గా ఆమె 'అంతరామ్మాయం' పాట పాడిన తర్వాతే ఆమె ఇచ్చిన ఏంటంటే, హై పిచ్ ఉన్నవి నీ హ్మ్. గొంతుకు సరిపోవు నీ సింగింగ్‌కి. హ్మ్. సో, ఎందుకు అలా సెలెక్ట్ చేసుకున్నావు? సెలెక్ట్ చేసుకోవడంలో మీకేమన్నా అవకాశం ఉంటదా? లేదంటే మేము ఇదే పాడతామనైతే మేము చెప్పలేమక్కడ. హ్మ్. ఒక 6-7 సాంగ్స్ ఇస్తాం ఫస్ట్. హ్మ్. హ్మ్. సో, నాకు ఎస్పెషల్లీ వాళ్ళు చాలా సాంగ్స్ రిజెక్ట్ జేసేవాళ్ళు. నేను హ్మ్. మంచి మంచి పాటలిస్తే అవన్నీ రిజెక్ట్ జేసేవాళ్ళు. హ్మ్. ఇంకా నాకు ఆప్షన్ లేక రాముడు సాంగ్స్ అన్నీ ఇచ్చేసి ఆప్షన్ లేక నేను అంతరామమే ఇవ్వాల్సొచ్చింది లాస్ట్ హ్మ్. ఆప్షన్‌గా. హ్మ్. హ్మ్. ఎక్స్‌ట్రా ఆప్షన్‌గా. హ్మ్. కానీ వాళ్ళు అదే ఇచ్చారు. హ్మ్. బట్ అయినా గూడా నేను ట్రై చేశాను. హ్మ్. మేల్ సాంగ్ అయినా గూడా ఫీమేల్ నుంచి ఆ ఇంపాక్ట్ రావాలంటే చాలా కష్టం. యెస్. ఎవరికైనా కష్టం. అదే ఫాల్స్ టోన్ అదంతా యాహ్! మాట్లాడారు. అవును. యాక్చువల్‌గా మరిప్పుడు వాళ్ళక్కడ అలాంటి కామెంట్స్ ఇస్తున్నప్పుడు హ్మ్. మీకు చెప్పుకునే అవకాశం ఉండదా? లేదు. నేను యాక్చువల్లీ అడిగాను గూడా. "వద్దు సార్ మెయిల్ సాంగ్ ఇది. నేనొద్దు." అహా! కాదు. యాహ్! ఆఫ్టర్ మీరు పాడిన తర్వాత హ్మ్. వాళ్ళు కామెంట్స్ ఇస్తున్నారు కదా! హ్మ్. ఇంత హై పిచ్ ఉన్న సాంగ్ ఎందుకు అవును. సెలెక్ట్ చేసుకున్నావు? ఇలాంటివి చేసుకోకుండా ఉండాల్సిందని చెప్పినప్పుడు నాకు ఆప్షన్ లేదని చెప్పడానికి ఉండదా అక్కడ? లేదు చెప్తే అలా చెప్పకూడదు హ్మ్. అని జెప్పేవాళ్ళు. హ్మ్. సో, వి వర్ నాట్ అలౌడ్ టు స్పీక్. హ్మ్. వాళ్ళిచ్చిన కామెంట్స్‌ని మనం ఇంకా తీసుకొని యాక్సెప్ట్ జేసి వచ్చేయాలంతే. యెస్. తిరిగి మాట్లాడినా గూడా అవి ఇష్యూస్ అయ్యేవి. సో, హ్మ్. నో.
అయినాయా మీకు ఎప్పుడన్నా ఇష్యూస్ అయినాయి వేరే వాళ్ళకి? అంటే వేరే వాళ్ళు కొంతమందికి అయిన వాళ్ళు ఉన్నారు. సో Okay. వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేస్తే మళ్ళీ ఆ సీన్ అవ్వడం జడ్జెస్ నుంచి. సో ఇంకా నేను అలాంటి రిస్క్ ఏం తీసుకోలేదు. ఎస్. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఒక చంద్రబోస్ గారు కానీ కీరవాణి గారు కానీ ఆస్కర్ విన్నర్స్. అంటే ఆ రేంజ్ వరకు వాళ్ళ ఇదంతా ఉంది. సో మరి కీరవాణి గారి గురించి చెప్పారు యాక్చువల్గా, అంటే ఇన్ఫ్లుయెన్సర్ అని ఇదని చెప్పేసి. అసలు ఏంటి కీరవాణి గారు వచ్చినప్పటి నుంచి అలాగే ఉన్నారా, లేదంటే ఆ ఎపిసోడ్ పర్టికులర్ ఎపిసోడ్? యాక్చువల్లీ ఆయన మంచి చాలా జోక్స్ వేసుకుంటూ వెరీ హీస్ అ గ్రేట్ పర్సన్. ఎంత టాలెంట్ ఉందో అంత మంచిగా ఉన్నారు అక్కడ అందరితో కూడా. కానీ ఎందుకు ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఆయన ఒపీనియన్ ఆయనకు ఉంటుంది కదా, నీదొక్క దగ్గర డిస్క్రిమినేషన్ అనిపించింది. అండ్ అదర్ థింగ్ ఇస్ ఇలా వెడ్డింగ్ షోస్ పాడే సింగర్స్ మీద కామెంట్ చేయడం. అది ఎవరు అదే ఎవరైనా చెప్పారా మీ గురించి? లేదు, మేము అక్కడ కూర్చున్నాము, ఏదో ఒక విషయంలో ఈ టాపిక్ వచ్చింది. అంటే మ్యూజిక్ ఎందుకు నేర్చుకుంటారు, అసలు దాని పర్పస్ ఏంటి అన్న దానిలో ఇలాంటి టాపిక్ ఒకటి వస్తే ఆయన అలా మాట్లాడారు. అంటే వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, వాళ్ళు డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు మ్యూజిక్ ని అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో అప్పుడు నన్ను చూస్తూ మాట్లాడారు, అది మాత్రం షూర్. నేను అదే ఎపిసోడ్ ఎలిమినేట్ కూడా అయ్యాను. సో అంతా కనెక్ట్ అయింది. సో అది మాత్రం చాలా బాధ అనిపించింది. అండ్ అదర్ థింగ్ ఇస్ ఆయన దగ్గర రోజు హార్డ్ వర్క్ చేసే సింగర్స్ ని ఇలా చాకరీ చేస్తారు మా ఇంటికి వచ్చి అన్న వర్డ్ వాడారు. సో అది కూడా నాకు కొంచెం బాధ అనిపించింది. మరి అయితే ఆయనతో అసోసియేట్ అవుతున్న లిప్సిగా వచ్చేసి దాని మీద కామెంట్ చేసింది, అంటే మీ మాట్లాడిన మాటల గురించి. సో దాని గురించి నేను యాక్చువల్లీ కామెంట్ కూడా పెట్టాను, బట్ డిసేబుల్ చేశారు. ఓకే, ఏం పెట్టారు? సో వాట్ ఐ సెడ్ ఇస్, ఓకే తన ఒపీనియన్ ఏమో జడ్జెస్ గురించి, బట్ నేను పెట్టింది మీరు ఒక్క 1 hour ఎపిసోడ్ మాత్రమే చూస్తున్నా టీవీలో. మేము అక్కడ 15 hours ఉంటాం షూట్ లో. సో ఆ షూట్ లో నేను ఎలాంటి ట్రామా ఫేస్ చేస్తాను అదంతా పెట్టాను. సో యూ కాంట్ ఇన్వాలిడేట్ మై ఫీలింగ్స్ అక్క నేనైతే పెట్టాను. అండ్ నాకు ఎంత హర్ట్ జరిగిందో నేను అవన్నీ నా వెనకాల ఉన్న రీజనే పెయిన్, ఇంకెవరు పుష్ చేయడం కానీ అది కూడా ఏం లేదు. అండ్ థంబ్నెయిల్స్ గురించి ఒకటైతే చెప్పారు, అది రైట్, అది డెఫినెట్లీ రైట్, అలా పెట్టకూడదు. యాజ్ అ ఉమెన్ నాకు కూడా చాలా హర్ట్ఫుల్ ఉంది ఆ థంబ్నెయిల్స్ చూసాక. సో అక్కడి వరకు అక్క కరెక్ట్ గానే మాట్లాడింది, బట్ నన్ను నా ఫీలింగ్స్ గురించి మాట్లాడే రైట్ అయితే తనకు లేదని నేను చెప్తాను. అంటే అది చూసారంటారా, చూడకుండా ఓన్లీ థంబ్నెయిల్స్ చూసి రియాక్ట్ అయ్యారా? అంటే నా వీడియో సరిగ్గా చూడలేదు. సో బికాస్ నేను ఎవరి క్యారెక్టర్ ని తప్పుగా చేయలేదు, బికాస్ యాజ్ అ జడ్జెస్ ఐ రెస్పెక్ట్ దెమ్ అ లాట్. అంటే ఆస్కర్ విన్నర్స్ వాళ్ళ క్యారెక్టర్ మీద మాట్లాడే రైట్ కూడా నాకు లేదు. సో యాజ్ అ జడ్జ్ వాళ్ళు ఎందుకు ఇన్జస్టిస్ చేశారు, ఇంత చేశారని నేను ఎక్స్పోజ్ చేశాను, అంతేగాని క్యారెక్టర్ గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడలేదు. సో ఒక్కసారి వీడియో చూడాలక్క. అయితే యాక్చువల్గా మీరు చంద్రబోస్ గారు గురించి మాట్లాడినప్పుడు ఆర్ద్రత అన్నారు, బట్ ఆయన ఆర్ద్రత అనలా, ఆర్తి అన్నారు. యాక్చువల్గా ఆర్తికి ఆర్ద్రతకి చిన్న తేడా ఉంది. ఆర్తి అంటే ఇంకొంచెం దీనత్వం అనమాట. అది పక్కన అవునా, ఏమో అక్కడ మాకు వచ్చింది అయితే ఆర్తి, ఇంకాస్త ఆర్తి ఉండాలి అని వచ్చింది యాక్చువల్గా బయటికి. అంటే బేసిక్గా చంద్రబోస్ గారు కూడా ఇప్పుడు కీరవాణి గారు అంటే మధ్యలో దీని స్పెషల్ గెస్ట్ కింద వచ్చారు, బట్ చంద్రబోస్ గారు ముందు నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా. సో ఆయన కూడా ఫస్ట్ నుంచి అలాగే ఉండేదా, లేదంటే మధ్యలో మారిందా ఏమన్నా? సో నేను చెప్పినట్టుగా చంద్రబోస్ సార్ అఫ్ కోర్స్ ఫస్ట్ ఎపిసోడ్ లో నేను చిన్నప్పటి నుంచి చూసాము, ఇంత హార్డ్ వర్క్ చేసిన ప్రవృత్తి అంత ఏకాగ్రతతో బాడుతుందని చెప్పారు. కానీ ఎందుకు అంతరామమే ముందే ఇలా ఇన్ఫ్లుయెన్స్ అయిన తర్వాత ఎందుకు నెగటివ్ కామెంట్ ఇస్తూ వచ్చారో నాకు తెలియదు. ముందైతే ఒక్క నెగటివ్ కామెంట్ కూడా లేదు, చాలా బాగా మాట్లాడారు నా గురించి. తర్వాత వచ్చేసరికి ఒకసారిగా మొత్తం ఎగ్జాక్ట్లీ. అండ్ సార్ తో కూడా నాకు ఎలాంటి పర్సనల్ వెండటా లేదు, ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ ఇన్జస్టిస్ చేశారని ఒక్క బాధ అంతే. అయితే ఎక్కువగా మీరు మాట్లాడుతుంది ఏంటంటే జడ్జెస్ లేకుండా ఎలిమినేషన్ జరిగిందని చెప్పి, అంటే వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారా, లేకపోతే కామెంట్స్ వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది వాళ్ళు వెళ్ళిపోయే? సో అసలు ప్రాసెస్ గురించి మాట్లాడదాము. మార్క్స్ ప్రాసెస్ ఏంటంటే కీరవాణి సార్ 50 marks కి స్కోర్ వేస్తారు, అండ్ చంద్రబోస్ సార్, సునీత మ్యామ్ ఇద్దరు 25 ఈచ్. సో ఆ మార్క్స్ వేస్తేనే నేను ఇప్పుడు ఎలిమినేట్ అయ్యానని వాళ్ళు అంటున్నారు, మరి నాకు స్కోర్స్ తక్కువ వచ్చాయని. అయితే ఏమైందంటే ఎలిమినేషన్ లో అందరినీ నించోబెడతారు, ఫస్ట్ ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వెళ్తారు. సో లాస్ట్ 6 members వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ సార్ లేచి వెళ్ళిపోయారు. ఈ సైడ్ హీ హ్యాడ్ సమ్ వర్క్, ఓకే పని ఉంది అనుకుందాం, నిజంగానే వెళ్ళిపోయారు. బట్ ఎప్పుడైతే 4 చెప్పారు, అంటే ఈచ్ ఎన్ని వేసారు చెప్పలేదు, టోటల్ మార్క్స్ చెప్పారు. 500కి వేస్తారు యాక్చువల్లీ. సో ఫస్ట్ చంద్రబోస్ సార్ లేచి వెళ్ళిపోయారు, సేయింగ్ హీ హ్యాడ్ సమ్ వర్క్. ఎప్పుడైతే ముగ్గురం ఉన్నామో, లాస్ట్ 3 ఉన్నామో, అప్పుడు కీరవాణి సార్ లేచి
నాకు ఈ జడ్జ్మెంట్కి ఏంటి సంబంధం లేదు, నాకు ఈ టెన్షన్ నేను తీసుకోలే, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయారు. నాకు అర్థం కాలేదు, బికాస్ ఆయనే కదా స్కోర్ చేసింది. సో సంబంధం లేదు అనే వర్డ్ ఎలా వాడారు? సో అక్కడే తెలిసిపోతుంది ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్ అండ్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని. సో ఇది కూడా మెయిన్ రీజన్ నేను ఎక్స్పోజ్ చేయడానికి. అయితే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి అన్నప్పుడు సింగర్ సునీత ఎలా బాధ్యులు అంటే అంటే మొత్తం ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా? అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది అండ్ మెయిన్ సునీత గారు నేను చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఇద్దరు జడ్జెస్ ని, బికాస్ నాకు వినిపించింది కాబట్టి అది కూడా నేను బయట చెప్పాను. ఇట్స్ నాట్ మై ఓన్ అజంప్షన్ పీపుల్ అనుకుంటున్నట్టు.